అక్క నమస్తే అక్క, ఏం పేరు మీ పేరు? నా పేరు అపర్ణ అండి. అపర్ణ. ఆ, ఏం చేస్తుంటారు మీరు? ఇక్కడే పూల సెంటర్, పూల సెంటరా? ఆ, అమ్మవారి పూజా సెంటర్. ఓకే. ఇది బల్కంపేట కదా? ఇక్కడ ఆ, కార్యక్రమం బల్కంపేట. ఇక్కడే ఉన్నారు కదా? ఆ, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఇక్కడ 4-5 సంవత్సరాలు అవుతుందండి. ఇక్కడే ఇక్కడే ఉంటుంది. అమ్మా, ఇప్పుడు మరి ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్స్. కిషన్ రెడ్డి గారు తెలుసా మీకు? తెలుసండి, ఎవరైనా మీ ఎంపీ గారే కదా? మా ఎంపీ. అవును, తెలుసా? మరి ఇప్పుడు ఎలక్షన్స్ లో మరి ఇక్కడ టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పోటీ పడుతున్నాయి. మరి ఈసారి ఎవరు గెలుస్తారు ఎంపీ ఎలక్షన్స్ లో? కిషన్ రెడ్డి గారు గెలుస్తారండి. కిషన్ రెడ్డి గారు ఆ, తెలుసా? ఆయన అన్ని మంచి పనులే చేస్తున్నాడు. అవునా? ఆయన అన్ని మంచి పనులే చేస్తున్నాడు, అన్ని మంచి చేస్తున్నాడు. ఏదైనా ఎప్పుడైనా కలిసారా మీరు ఆయన్ని? కలిసాడు, మంచిగా మాట్లాడతాడు, మంచి వ్యక్తి. అన్ని ఏదైనా గానీ పటాపట్ అన్ని పనులు మంచిగా మీ చేస్తాడు. సమస్యలు చెప్పుకున్నారు ఎప్పుడైనా? సమస్యలు చెప్పుకున్నాము, ఏదైనా సమస్యలు ఉన్నా సమస్యలు కూడా తీరుస్తాడు, ఓకే. మంచిగా పనులు చేస్తాడు. ఏది అడిగినా గానీ మంచి మనిషి అండి, అతనే గెలుస్తాడు. ఇదే గెలుస్తారు. కంపల్సరీ అతనే గెలుస్తాడు, పక్కా. కిషన్ రెడ్డి గారే గెలుస్తారు. మరి ఇక్కడ కాంగ్రెస్ ఉంది, మరి టిఆర్ఎస్ కూడా ఉంది కదా, మరి పరిస్థితి ఉన్నా కూడా మంచి పనులు ఎవరు చేస్తే వాళ్ళకే ఇస్తామండి. అంతేనా? కాంగ్రెస్ ఉండని ఏదైనా ఉండని, ఎవరు మంచి పనులు చేస్తే వాళ్ళకే ఇస్తాం. కిషన్ రెడ్డి గారు మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ఆయననే గెలిపిస్తాం, తప్పకుండా ఆయన్నే గెలుస్తాడని అనుకుంటున్నాం. ఓకే. మరి మోడీ పరిపాలన ఎలా ఉంది? మోడీ పరిపాలన కూడా మంచిగానే ఉంది, ఓకే. ఆయనది కూడా చాలా బాగుంది. ఆయనకైతే ఇంకా చెప్పొద్దు, ఎక్సలెంట్. ఆయనకైతే ఇంకా తిరుగులేదు. మోడీ గారి పరిపాలన అయినా మరి ప్రధానమంత్రి అవుతాడు మోడీ? ఆయన పక్క అవుతాడండి, పక్కా? పక్క. ఎన్ని సంవత్సరాలు అయినా ఆయననే ఆయనే అవుతాడు, ఉంటాడా? పక్క. ఎందుకు అక్క అట్లా ఎందుకు అనుకుంటారు మీరు? ఎందుకంటే ఆయన అసలు అలాంటి వ్యక్తి మనకు దొరకడం అంటే మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యం. మోడీ గారు అంతేనా? ఎంత ఆయన ఉన్నంత కాలం మోడీ గారే గెలుస్తారు, ఇది మాత్రం 100% పక్క. పక్కా. ఆయన ఎంత కాలం ఉంటాడో, ఆయన ఆయుష్ పెరగాలి, ఆయన చల్లగా ఉండాలి, మంచిగా ఉండాలి. మోడీ గారు పక్క ఎప్పటికీ ఎల్లకాలం ఆయనే గెలుస్తాడు. ఆయన ఉన్నంత కాలం ఆయనదే పరిపాలన, ఇది మాత్రం 100%. 100% ఎందుకు మరి కాంగ్రెస్ కూడా ఉందిగా, రాహుల్ గాంధీ ఉన్నాడు. ఉన్నా కానీ మోడీ వేరు. ఎన్ని ఉండని, కాంగ్రెస్ ఉండని, ఎన్ని ఉన్నా సరే మోడీ గారు వేరు. మోడీ గారు. ఆయన అయితే ఆ జీవితకాలం ఆయన ఉన్నంత కాలం ఆయన్నే గెలుస్తాడు, ఇది మాత్రం పక్క 100% చెప్తున్నా. ఇక్కడైతే కిషన్ రెడ్డి ఇక్కడైతే కిషన్ రెడ్డి పక్కా. పక్క ఆయనే మంచి పనులు చేస్తున్నాడు. ఆయన ఏదైనా మంచి వ్యక్తి. ఎప్పుడైనా కలిసారా ఆయన్ని మీరు? కలిశాను, మంచిగా మాట్లాడతాడు. మీకు ఇక్కడ సమస్యలు ఏమున్నాయమ్మా మీకు? ఇక్కడ సమస్యలు అంటే ఇంకా అవి ఇవి ఇక్కడ తవ్వారు లోపల, ఈ కొంచెం వాటర్ కోసమా? వాటర్ కోసము, వాటర్ సమస్య ఉందా మీకు? వాటర్ సమస్య ఉంది, కొంచెం అవి క్లియర్ అవ్వాలి. ఇక్కడ అంతా తవ్వారు, అది కూడా క్లియర్ అవ్వాలి, నీట్ గా చేయాలి. ఇక్కడ రోడ్డు కూడా కొంచెం అంతా తవ్వారు కదా, నీట్ గా చేయలేరు. ఇక్కడ కొంచెం షాప్ ముందు కూడా నీట్ గా చేస్తే మాకు సంతోషం, అంతే. ఇంకేం ఏ ఇబ్బంది లేదు, అంత మంచిదే, సంతోషంగానే. థాంక్యూ అండి.